భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏసీబీ అదుపులో సింగరేణి మెయిన్ వర్క్ షాప్ డ్రైవర్ అన్నెబోయిన రాజేశ్వరరావు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, మెడికల్ అన్ ఫిట్ చేయిస్తానని, బదిలీలు చేయిస్తానని 30 లక్షలకు పైగా వసూళ్లు. ఆయనతో పాటు మరో బృందంగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నట్టు సింగరేణి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడెంలో రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ డీఎస్పీ వై రమేష్. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ సింగరేణి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగరేణి సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్న అన్నెబోయిన రాజేశ్వరరావు. నా పేరు వై రమేష్ అండి. డిఎస్పీ ఏసీబీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం 2 ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు కొత్తగూడెంలో ఉన్నాం మనం. ఈరోజు సింగరేణి ఎంప్లాయీ అన్నెబోయిన రాజేశ్వరరావు. ఇతను సింగరేణిలో డ్రైవర్గా ఉన్నారు. మెయిన్ వర్క్ షాప్ లో ఉన్నారు, హెడ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ లో. ఈ రాజేశ్వరరావు మరి కొంతమంది కలిసి ఎవరైనా సింగరేణిలో ట్రాన్స్ఫర్స్ చేపిస్తామని చెప్పి, ఎవరైనా అన్ఎంప్లాయీస్ ఉంటే ఉద్యోగాలు సింగరేణిలో నోటిఫికేషన్ పడిన తర్వాత జాబ్ ఇప్పిస్తామని చెప్పి, ఇంకేదైనా సింగరేణిలో ఎవరైనా అప్లికేషన్స్ ఏదైనా మెడికల్ అన్ఫిట్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే అన్ఫిట్ చేపిస్తామని చెప్పేసి, ఇంకేదైనా వాళ్ళకి అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము మీ తరఫున చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇతనితో పాటు కూడా మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. మార్నింగ్ ఇతన్ని మేము అదుపులో తీసుకున్నాం, విచారిస్తున్నాం. ఇప్పటివరకు మా ఏసీబీ మేము క్యాల్కులేషన్ చేసిన ప్రకారం సింగరేణి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం దాదాపు 30 lakhs అబోవ్ వచ్చింది. ఇంకా ఫర్దర్గా అతను ఇంట్రాగేషన్ నడుస్తుంది. దీంట్లో ఇంకా ఎక్కువ మొత్తం ఇన్వాల్వ్ అయినట్టు, ఫ్రాడ్ అమౌంట్ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. మరికొంతమంది పాత్ర కూడా ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. ఎంక్వైరీ చేస్తాను. ముఖ్యంగా ఈ మెడికల్ బోర్డు దాని మీద, ఈ ట్రాన్స్ఫర్స్ మీద, ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇట్లాంటి దళారులు బాగా ఉన్నారు. ఎవరు కానీ నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళెవరు సాయం చేసేవాడు కాదు. మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం వరకు తప్పితే వీళ్ళు ఎటువంటి పని చేయరు. ఇటువంటి ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఏసీబీకి ఫిర్యాదు చేయొచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఐడియా ఉందనుకుంటారు, 1064. రౌండ్ ద క్లాక్ మీకు 24/7 ఈ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా కానీ, మిమ్మల్ని ఏ అధికారి కానీ, వారు చట్టబద్ధంగా చేయాల్సిన పనికి వాళ్ళు మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే మీరు ఏ టైం అయినా మీరు 1064 కాల్ చేయొచ్చు. ఏసీబీ మీరు గమనిస్తారన్నారు, ప్రతి కాల్ అటెండ్ అవుతుంది. కాల్ ఖచ్చితంగా చట్టబద్ధం పైన కాల్ అయినప్పుడు మీకు అటెండ్ అవుతుంది, మీరు రెస్క్యూ చేస్తుంది. మరొక విషయం మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా ఏసీబీని మనం అప్రోచ్ అయితే మనం జరగాల్సిన పని ఏదన్నా జరగకుండా పెండింగ్ పడుతుందని అపోహ ఉందేమో, అది అపోహ మాత్రమే. మీకు ఏదైతే పని జరగాలో ఆఫీసులో, ఆ అధికారి వద్ద మీకు ఏ పని అయితే జరగాలో అది కనుక చట్టబద్ధమైన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడుంటుంది. మీ పని ఎటువంటి నిరంతరాయంగా జరిగిపోతూనే ఉంటుంది. ఎవరు కానీ లంచం ఇవ్వద్దని మేము కోరుకుంటున్నాం. అటువంటి ఏ అధికారిని మేము లంచం అడిగితే ఇమీడియట్గా అది 100 రూపాయలైనా ఎంతైనా కావచ్చు, దానికి బార్ ఏం లేదు. ఎంత అమౌంట్ అడిగితే మీరు ఖచ్చితంగా, అది చిన్న అమౌంట్ కానీ పెద్ద అమౌంట్ కానీ, ఏ అధికారిని లంచం అడిగితే ఏ రూపంలోనైనా, అది వస్తు రూపంలో అడుగుతున్నాడా, ధన రూపంలో అడుగుతున్నాడా పర్వాలేదు, ఏ రూపంలో లంచం తీసుకున్న నేరము, అడగడం నేరము. మీరు రీసెంట్ గమనించుంటారు, భద్రాద్రి కొత్తగూడెంలో, తర్వాత ఖమ్మంలో కూడా ఓన్లీ అడిగిన దానికి కూడా మేము కేసులు రిజిస్టర్ చేశాం. లంచం అడగడం నేరమే, తీసుకోవడం నేరమే, తర్వాత లంచం ఇవ్వమని ప్రోత్సహించడం కూడా నేరం. మీరు వెళ్ళి అధికారిని కలవండి, డబ్బులు ఇస్తే మీ పని అయిపోతుందని అట్లా మేము పక్కన ఎవరైనా ఎంకరేజ్ చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాం. కొంతమంది అధికారులు పోయి వాళ్ళ సహచరుల మీ ఆ లంచం డబ్బులు తీసుకోమని చెప్తున్నారు. అట్లా తీసుకునే వ్యక్తి కూడా కేసులో ఉండిపోతున్నారు. కాబట్టి మీరు రీసెంట్ గా చాలా సందర్భం చూసుకుంటారు. ఈ రీసెంట్ కేసుల్లో కూడా లంచం ఇచ్చిన అధికారి లంచం ఇవ్వడం నేరమే, తీసుకోవడం నేరమే, ప్రోత్సహించడం నేరమే. సో ఆ భాగస్వాములు ఎవరున్నా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మీడియా మిత్రులకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం, మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. నా డైరెక్ట్ గా డిఎస్పీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నెంబర్ 9154388981. ఈ నెంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. డిస్టర్బెన్స్ అవుతుంది అని వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ నోటీస్ ఉండి వాళ్ళ మీద కంప్లైంట్, వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసింది. దీని మీద చేసి మా ఏసీబీని అప్రోచ్ అయింది. దాని మీద కూడా ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. రిజిస్టర్ చేసి మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా అదంతా ఎస్టాబ్లిష్ అయింది. అందువల్ల ఈరోజు మేము అన్నబోయిన రాజేశ్వరరావుని కూడా అరెస్ట్ చేశాం.
మార్నింగ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సెర్చెస్ అవి కూడా చేశారు. అంతే సింగరే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం రాజేశ్వరరావు అండ్ అదర్స్ అన్నారు. వాటి మీద మేము ఇతరుల పాత్ర కూడా ఎంతవరకు ఉందనేది చేస్తాం. చాలా కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి ఇందులో. ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఎవరి పాత్ర ఉన్నా కానీ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.